హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికి. ఈరోజు మనం రవ్వ లడ్డూలు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు నేను అర్ధ కిలో రవ్వ తీసుకున్నాను. అర్ధ కిలో సరిపోతుంది, అర్ధ కిలో తీసుకున్నా. ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత అర్ధ కిలో చక్కెర తీసుకున్నా. అర్ధ కిలో రవ్వ, అర్ధ కిలో చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. తీపు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము నేను ముందే తురిమి పెట్టుకున్నా. ఇలా చిన్నగా మంచిగా సన్నగా తరుముకోవాలి. తర్వాత నెయ్యి, తర్వాత జీడి పలుకులు. ఇప్పుడు మనం చక్కెర మిక్సీ పట్టుకుందాము. ఈ చక్కెర ఇట్లనే వస్తే కొంచెం తినేటప్పుడు మంచిగా ఉండదు. మనం మిక్సీ పట్టుకొని వేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. తినేటప్పుడు కూడా ఇట్లా ఉసుకు ఉండదు, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం చక్కెర. ఇప్పుడు ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఎక్కడ కూడా చక్కెర అనేది కనబడతలేదు. ఇలా ఉంటేనే రవ్వ లడ్డు అనేది బాగుంటుంది. ఇట్లా మంచిగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందాము. కొంచెం నెయ్యిలోనే మొత్తం ఇది మనం రవ్వ వేయించాలి కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. జీడి పలుకులు ఫ్రై చేసుకుందాం కొంచెం దూరంగా. ఇట్లనే వేయచ్చు కానీ మంచిగా ఉండదు. ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకోవాలి, బాగుంటుంది. ఇలా దూరగా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. జీడి పలుకులు ఇలా దూరగా ఫ్రై కావాలి, లేకపోతే అట్లనే తెల్ల తెల్లగా ఉంటే బాగుంటుంది. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి నెయ్యి మనం ఫస్టే పోసుకున్నాం కాబట్టి మళ్ళీ పోయని అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి రవ్వ పోసుకుందాం. అంటే తక్కువ పెట్టుకొని ఇవి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మంచిగా స్మెల్ వచ్చేదాకా నెయ్యి మంచిగా ఇది రవ్వ మంచిగా వేగిన కొద్దీ మనకు మంచి స్మెల్ వస్తుంది. అప్పటిదాకా మంచిగా వేయించుకోవాలి. అన్నమాట తక్కువ పెట్టుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయింది. చూసారా, మంచిగా వేగింది. వేగుతుంటే కూడా మంచిగా కమ్మ వాసన వస్తుంది. మనం మంట తక్కువ పెట్టుకున్నాం కాబట్టి మాడిపోలేదు. ఇప్పుడు ఇది మనం చల్లార పెట్టుకోవాలి. ఇట్లా ఏడు మీదనే మనం లడ్డూలు కడితే గట్టిగా అవుతుంది. ఇది కొంచెం చల్లారాలి, మంచిగా చల్లార పెట్టుకుందాం. ఇది ఇప్పుడు మంచిగా పూర్తిగా చల్లారిపోయింది. చూసారా, మంచిగా చల్లారింది. నేను చేతితో కూడా ఇట్లా అంటున్నా, కలుపుతున్నా. వేడిగుంటే మనకి ఇట్లా కలపరాదు. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి తురుము వేసుకుందాము. ఒక కప్పు సరిపోతుంది. ఎక్కువ తినాలనుకుంటే మొత్తం కొబ్బరి లడ్లు అయితే కాబట్టి మనకు ఇంతే సరిపోతుంది. ఇది వేసి మంచిగా కలుపుకుందాం. ఇలా మొత్తం కొబ్బరి తురుము అంతా రవ్వలో కలిసిపోవాలి మంచిగా. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ చక్కెర వేసుకుందాం. చక్కెర మనము మిక్సీ పట్టినాం కాబట్టి కొద్దిగా ఎక్కువ అవుతుంది కావచ్చు. మనం తర్వాత కొంచెం చూసి వేసుకుందాం. మళ్ళీ మనము చక్కెర మిక్సీ పడితే కొంచెం మెదుగా అవుతుంది కాబట్టి మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. లేకుంటే స్వీట్ ఎక్కువ అవుతుంది. ఇలా మంచిగా కలుపుకుందాం. ఇంకా కొంచెం పడుతుంది చక్కెర, నేను చూసిన కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది సరిపోతుంది, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇట్లా మంచిగా స్వీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం. చక్కెర అంతా కలిసే వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు పాలు పోసి మనం లడ్డు కట్టుకోవాలి. నీళ్ళు పోయొద్దు, పాలు పోసుకుంటూనే లడ్డు కొద్దిగా పాలు పోసుకుంటూ లడ్డు కట్టుకోవాలి. ఇది మంచిగా కలుపుకుందాం. పాలు పోసుకుంటూ కలుపుకుందాం. చిక్కటి పాలు తీసుకోవాలి, పలచటి తీసుకోవద్దు. చిక్కటి పాలు అయితే మంచిగా ఉంటుంది. కొంచెం కొంచెం పోసుకుంటూ కట్టుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకేసారి పోస్తే పలచగా అవుతుంది. కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చూసుకుంటూ పోసుకోవాలి. పాలతోనే కట్టుకోవాలి. నీళ్ళు ఏమాత్రం పోయొద్దు, లేకపోతే గట్టిగా అవుతుంది. మొత్తం పాలతోనే కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మనము ఇట్లా వేడిగా చేస్తాం కదా, గట్టిగా అవుతాయి. మంచిగా అన్ని పూర్తిగా చల్లారినాకనే చేసుకోవాలి, లేకపోతే గట్టిగా అవుతుంది, తినబుద్ధి కాదు. ఇప్పుడు ఇట్లా చేసుకుంటాం అనుకో మంచిగా ఉంటాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనకు కట్టుకుంటే ఇట్లా లడ్డులాగా మనం ఇట్లా మంచిగా రావాలి. ఇట్లా మనము లడ్డులాగా అంటాం కదా, ఇలా లడ్డులాగా కట్టుకునేటప్పుడు మనకు లడ్డులాగా మంచిగా రావాలి. ఇప్పుడు ఇది మంచిగా లడ్డులాగా వస్తుంది. ఇలా లడ్డులాగా చేసుకుందాం మనం. ఇప్పుడు ఇందులోకి ఒకటి జీడి పలుకు పెట్టుకుందాం. ఇలా అన్నీ మనం ఇట్లానే కట్టేసుకోవాలి. మొత్తం మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే కట్టేసుకోవాలి. మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే లడ్డు కట్టుకొని మనము పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఇవి మనం ఒక 10 నిమిషాలు అయినాక టేస్ట్ చూసి చెప్తాం.
10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి చూసారా, మంచిగా కొంచెం మంచిగా అయినాయి, ఇలా మంచిగా నాని మంచిగా అవుతాయి. ఇప్పుడు ఇది మనము నూనెతో కూడా చేసుకోవచ్చు, నెయ్యి తినని వాళ్ళు ఉంటారు కదా, మనం నూనెతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అంతే, కొబ్బరి వేసుకోవచ్చు రవ్వ, కానీ నెయ్యి జాగానే నూనె పోసుకొని చేసుకోవచ్చు. చాలామంది నెయ్యి అంటే ఇష్టపడని వాళ్ళు బాగా మంది ఉంటారు. ఇప్పుడు నేను దీని టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. బాగుంది టేస్ట్. చక్కెర నెయ్యి మనకు కొబ్బరి కూడా మంచిగా కరెక్ట్ సరిపోయినాయి. మనం ఎక్కువ తక్కువ తీసుకోవాలి, కరెక్ట్ కొలత కొద్ది తీసుకున్నాం కాబట్టి చక్కెర కొద్దిగా ఎక్కువైందని నేను కొంచెం తీసిన, కరెక్ట్ సరిపోయింది. అంత పోతే చిక్కగా బాగా తీయగా అయ్యేది ఉండే, ఇది కరెక్ట్ సరిపోయింది. మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి, బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతాజ్ కిచెన్.